ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23, 24 వచనములు. అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయువు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మన ఎదుట ఈ లోకంలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. మంచి ఉంటది, చెడు ఉంటది. కానీ మనం మంచి సెలెక్ట్ చేసుకుంటే, మంచి మార్గాన్ని మనం ఎన్నుకుంటే మనకి క్షేమకరమైన జీవితం ఉంటది. కాబట్టి మన బైబిల్ ఏమని బోధిస్తుందంటే, మనము మన కొరకే కాకుండగా, మన మేలు కొరకే కాకుండగా, మన క్షేమాభివృద్ధి కొరకే కాకుండగా, పొరుగువారి కొరకు, ఇతరుల కొరకు గూడా క్షేమాభివృద్ధి కొరకే మనం జీవించాలి. వారికెప్పుడు గూడా మనం సహాయం చేస్తూ ఉండాలి. దేవుడు మనల్ని ఎప్పుడూ గూడా క్షేమంగా ఉంచడానికి, ఇతరుల కొరకు మేలుకరంగా జీవించడానికి దేవుడు మనకెల్లప్పుడూ గూడా తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.